దాగి ఉన్నటువంటి పరిస్థితుల్లో, దాగి ఉన్నటువంటి కష్టాలలో దేవుడు ఏం చేస్తున్నాడు? వాట్ గాడ్ ఈజ్ డూయింగ్? దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 12వ వచనం చూద్దాం. అతని సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపేదని రమ్మని పంపేదమని అన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో 36 వచనాల్లో మీకు 2 విషయాలు చెప్తాను, విచిత్రమైన విషయాలు. ఈ 36 వచనాల్లో ఒక్కసారి కూడా దేవుడు అనే పదం కనబడదు. మనందరికీ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, యోసేపు ఇంత భయంకరమైనటువంటి కష్టాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఏమైపోయాడు? ఎందుకు లేడు? ఈ అధ్యాయం మొత్తంలో దేవుడు అనే మాట ఉండదు, ఒక్కసారి కూడా ఉండదు. నేను ఎందుకని మాట చెప్తానంటే, మీలో చాలామంది కష్టాలు ఎక్కువైనప్పుడు కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటకు కూడా చెప్పుకోరు, కానీ లోన ఆలోచిస్తారు, దేవా నువ్వేమైపోయావు? నేను ఇన్ని కష్టాలు గుండా వెళ్తా ఉంటే నువ్వు ఎటుపోయావు? నువ్వు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు? నువ్వు నన్ను ఎందుకు విడిపించట్లేదు? నువ్వు నన్ను ఎందుకు తప్పించట్లేదు? ఇలాంటి ప్రశ్నలు రావటం అనేది సహజం. ఇది నాకు విచిత్రమైన పదం. ఇంకో పదం ఏంటి చెప్పంటారా? 36 వచనాల్లో 21 సార్లు సోదరుడు సోదరుడు సోదరులు అనే మాట ఉంది, 21 సార్లు. కానీ యోసేపుకి ఎవడైనా సోదరుడు ఉన్నాడా? లేడు. మీలో చాలామంది కోపం వచ్చినప్పుడు అనే మాట తెలుసా, ఒక్కడు లేడు సార్, నాకు ఒక్కడు లేడు. నవ్వుతున్నారు ఎందుకు తెలుసా? మీరు ఆ డైలాగ్ ఉపయోగించారు. ఎవరు లేరు సార్, నాకు ఎవరు లేరు. అందరూ సరదాగా మాడతారు సార్. కష్టం వచ్చినప్పుడు ఒక్కడు కూడా కనబడరు సార్, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఒక్కడు కూడా కనబడరు సార్. యోసేపు పరిస్థితి అదే. అటు దేవుడు సీన్లో కనబడట్లేదు, ఇటు సోదరులు చాలామంది ఉన్నారు చుట్టూ, ఒక్కళ్ళు కూడా తనకు సహాయం చేయడానికి ఇష్టపడట్లేదు, ఎవరు కూడా. నీ పరిస్థితి ఏంటో కూడా యోసేపు పరిస్థితి అదే. దీంట్లోంచి మనం తెలుసుకోవాల్సిన విషయం చూద్దాం. వాళ్ళ నాన్న పిలిచి, వీళ్ళేమో హెబ్రోన్ లోయలో ఉన్నారు, అక్కడి నుంచి షెకెంకి వెళ్ళాలి. హెబ్రోన్ లోయ దగ్గర నుంచి షెకెంకి 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు అంటే 2 రోజులు ప్రయాణం చేయాలి. 2 days 25 కిలోమీటర్లు ఒకసారి, 2 రోజులు నడుచుకుంటా ఆయన వెళ్ళాలి అక్కడికి. ఎందుకు? అన్నోళ్ళకి ఫుడ్ ఇచ్చి వాళ్ళ క్షేమ సమాచారం తీసుకొని వెనక్కి రావడానికి. ఇది పరిస్థితి. షెకెం ఆ ప్రదేశం, ఒక చిన్న మాట చెప్పాలి, షెకెం మంచిది, షెకెం చెడ్డది. ఎందుకు మంచిది, ఎందుకు చెడ్డది? షెకెంలో మొట్టమొదటిసారి అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. షెకెంలో దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై నిన్ను ఇశ్రాయేలుని పిలుస్తాను అని చెప్పాడు. అది షెకెం, అది మంచిది. ఎందుకు చెడ్డదో తెలుసా? షెకెములో యాకోబు గారి కూతుర్ని పాడు చేశారు. పాడు చేయటంతో షెకెములో ఉన్నటువంటి అబ్బాయిల్ని మోసపూరితంగా, పెద్ద కొడుకులు ఉన్నారే వాళ్ళు చంపేశారు. అలాంటి ప్లేస్కి వెళ్ళటం మంచిదా? అయితే యాకోబు చూడండి, మీ అన్నలు షెకెంకి వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు డాడీ అక్కడికి? మంచి ప్లేస్ కాదు కదా, ఆ సమస్య కదా. డాడీ మీరు నన్ను అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు డాడీ అనలేదు యోసేపు. వెళ్ళిపోయాడు, ఆయన జస్ట్ వెళ్ళిపోయాడు. అయితే చూద్దాం ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది. అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటే ఓ పనుడు కనబడ్డాడు. ఏం వెతుకుతున్నావు అన్నాడు. సార్ మా బ్రదర్స్ ఉండాలి ఇక్కడ. మీ బ్రదర్స్ డోతాన్ వెళ్ళిపోయారా? డోతాన్. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2 రోజులు ప్రయాణం. డోతాన్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, దాగి ఉన్న కష్టాల మధ్యన దాగి ఉన్న కాపుదల కూడా కనబడుతుంది. దాగి ఉన్న కాపుదల అంటే దేవుడు యోసేపుని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు యోసేపుని జీవితాన్ని ఏ విధంగా కృపతో ముందుకు నడిపిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మనం బయట జరిగేటువంటి విషయాలను ఆలోచించి లోన దేవుడు ఏం చేస్తున్నాడో చూడలేకపోతే, గ్రహించలేకపోతే యోసేపులాగా నిబ్బరంగా మనం ఉండలేం. వీ కెనాట్ నిబ్బరంగా ఉండలేం. యోసేపు ఇలాంటి పరిస్థితుల్లో నిబ్బరంగా 17 ఏళ్ళప్పుడు ఉండగలిగాడనంటే నాకేమనిపిస్తుందంటే, ఆయన వీటన్నిటి మధ్యన దేవుడు నా జీవితం పట్ల ప్రణాళిక ఉంది, కష్టాలు బయటికి రావచ్చు, సమస్యలు బయటకు రావచ్చు, దేవుడికంటూ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మీద నమ్మకం ఉంచి బతికేశాడు ఆయన. ఇప్పుడు ఏంటి జరిగిందో చూద్దాం. ఆడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నోళ్ళు ఏం చేశారు, అరే కలలుగానే వాడు వచ్చాడు రా, ఈడి కళలు నెరవేరకూడదు, అది వాళ్ళ గొడవ. యోసేపు మీద కదా వాళ్ళ కోపం, ఈడి కళలు నెరవేరకూడదు. మనం ఏం చేద్దామంటే ఈయన్ని గుంట్లో పడేద్దాం, చంపేసి గుంట్లో పడేద్దాం.
ఏదో అడిమృగం వచ్చి చంపేసిందని చెప్దాం అని అంటే రూబేన్ వచ్చాడు, అర్రే వజ్రా సంపద్రాన్ని. ఇదే కాపుదల అంటే. మీకు అర్థమైంది కదండి, ఇదే కాపుదల అంటే. 10 మంది చంపేద్దాం అనుకుంటే ఒకడొచ్చి చంపద్రా అని అన్నాడు. దేవుడు రూబేన్ని వాడుకున్నాడు. అంటే రూబేన్ ఏదో మంచివాడు అంటలేదు నేను, రూబేన్ని వాడుకున్నాడు. ఆ తర్వాత నేను స్టోరీ చదవట్లేదు, టైం వేస్ట్ అవుతుందని, లేట్ అయిపోయిందని. ఆ తర్వాత రూబేన్ అక్కడికి బయటికి వెళ్ళాడు. అప్పుడే మిద్యానీలు వస్తున్నారు, వ్యాపారవేత్తలు ఒంట్ల మీద వస్తూ ఉన్నారు. యోధాకు ఒక ఐడియా వచ్చింది, రే వీడు చంపేస్తే మనకు వచ్చేది ఏమందరా, వాళ్ళకి అమ్మేద్దాం, వాళ్ళకి అమ్మేద్దాం అనేది దేవుని యొక్క కాపుదల. వీడిని చంపొద్దు, దేవుని యొక్క కాపుదల. ఆ టైంలో వాళ్ళు వ్యాపారవేత్తలు రావటం దేవుని యొక్క కాపుదల. నేను ఎందుకని మాట చెప్తానంటే, కొన్ని సందర్భాల్లో మనం కూర్చొని నా జీవితంలో ఏం జరిగింది, ఎందుకు అలా జరిగిందని ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు కనబడిన హస్తం కనబడుతూ ఉంటుంది అక్కడ. గాడ్స్ ఇన్విజిబుల్ హ్యాండ్. ఇక్కడ గాడ్స్ ఇన్విజిబుల్ హ్యాండ్, అది కాపుదల. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, యోసేపును గుంటలో పడేసి ఆ గుంట బయట యోసేపు తెచ్చినటువంటి పప్పలు తింటూ, యోసేపు తెచ్చినటువంటి భోజనాన్ని తింటూ వాళ్ళు భోజనం చేస్తుంటే ఆ గుంటలో పడి, అన్నయ్య నన్ను బయట లాగండ్రా, అన్నయ్య నన్ను బయట లాగండ్రా అనుంటాడు. అలాంటి బాధలు గుండా వెళ్ళాడు యోసేపు 17 ఏళ్ళు అప్పుడు. యోసేపు యేసు ప్రభు లాంటోడు అని అనటానికి చాలా సాదృశ్యాలు ఉన్నాయి. సొంత అన్నలు యోసేపుని శత్రుగా చూశారు. యేసు ప్రభు పరిస్థితి అంతే. యేసు ప్రభు యొక్క అంగీని ఇప్పేసి శిలువ మీదకి ఎక్కించారు. యోసేపు అంగీని ఇప్పేసి గుంటలో పడేశారు. యేసు ప్రభుని అమ్మేశారు, యోసేపుని అమ్మేశారు. చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఎంత చేసినా అన్నయ్యల్ని తిట్టలేదు యోసేపు, ఎంత చేసినా యేసు ప్రభు వారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేరు గారు వీరిని క్షమించండి అని. సో మెనీ సిమిలారిటీస్ యోసేపులో మనం చూడగలుగుతాం. సరే, వాళ్ళు వచ్చారు, అమ్మేశారు. బహుశా మనోడు చిన్న గోచి ఉండి ఉంటుంది అంతే, ఎందుకంటే పైన అంగి తీశారు కదా, గోచి ఉండి ఉంటుంది. ఆ గోచి కట్టుకొని ఒంటి మీద కూర్చున్నాడు. నాకు తెలియకడుతాను, గొర్రెల కాపరికి రంగురంగుల అంగి ఎందుకు, వాళ్ళ నాన్న ఎందుకు కుట్టించాడు నాకు తెలీదు. కానీ తెలియకుండానే ఆ అంగి కొడుక్కేసి ఏమని చెప్తున్నాడు తెలుసా, అరే ఒకరోజు నువ్వు రాజు అవుతారా. ఐ డోంట్ నో. స్టోరీ చూస్తూ ఉంటే దేవుడు ఏ విధంగా విచిత్రమైన పద్ధతుల్లో పనిచేసుకుంటూ వస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, అమ్మేశారు, వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సార్ దేవుడు ఏం చేస్తున్నాడు? జాగ్రత్త వినండి, ఇక్కడ ప్రాముఖ్యమైన దేవుడు ఏం చేస్తున్నాడు. మీకు ఇంకొక విషయం చెప్తే ఇంకా కోపం వస్తుంది మీకు. ఏంటో కోపం అంటే, ఊరి పేరు గుర్తుపెట్టుకోండి, డోతాన్లో జరిగిన విషయం. ఇదే డోతాన్లో, ఇదే ప్లేస్లో 1000 సంవత్సరాల తర్వాత ఇంకో సంఘటన జరిగింది కరెక్ట్గా డోతాన్లో. ఇది ఎక్కడ ఉంటుందంటే, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి సార్ విషయం ఏంటంటే, ఇదే డోతాన్లో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఇదే డోతాన్లో ఎలీషా అనే ప్రవక్త. పక్కన సిరియా దేశం ఉన్నది. సిరియా దేశపు రాజుకి కోపం వస్తుంది ఒకసారి. ఎందుకనంటే, తనకు సైనిక అధికారులను అందరినీ పిలిచి, అరే మీలో ఎవడో మంచోడు కదరా. ఎందుకు సార్ అంటే, నేను ఏ ప్లాన్ వేసినా ఇశ్రాయేలీలకు ఎలా తెలిసిపోతుంది, మీరు ఎవరో ఒకరు చెప్పకపోతే. సార్ మేము ఎవరేం చెప్పలేదు, అబద్ధం ఆడదో, మొత్తం అందరినీ చెప్పేస్తాను అని అంటే, సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు సార్, ఏం పేరు ఆడితే, ఎలీషా. వాడు ఏం చేస్తాడు? ఏం లేదు సార్, వాడి ధ్యానంలోకి వెళ్తే మీరేమి ప్లాన్ వేసుకున్నారో దేవుడు అతనికి చూపిస్తాడు సార్. ఓహో, ఇదే విషయం. నిజం సార్, మేము ఎవరు చెప్పట్లా, వాడికి మొత్తం అంతా చెప్తున్నాడు. రే ఓ పని చేయండి రా, రాత్రి వెళ్ళిపోయి వాడు ఎక్కడున్నాడు వాడు చుట్టూ మన సైనికులు సెట్ అయిపోవాలన్నారు. ఇది ఒక చిన్న గుట్ట, ఆ గుట్ట మీద ఎలీషా ఉన్నాడు, చుట్టూ సిరియా దేశపు సైనికులు ఉన్నారు. మనోడు పొద్దున్నే లేచాడు, ఎవరు? ఎలీషా. గెహాజీ వచ్చాడు అసిస్టెంట్, మనోడు టిఫిన్ పెట్టాడు. ఎలీషా టిఫిన్ తినేస్తా ఉన్నాడు. గెహాజీ చుట్టూ చూశాడు, సార్ ఏంట్రా సార్, ఏంటి చూడండి సార్, ఏంట్రా చూసేదే, నన్ను తిన్నా సార్, మీకేం భయం వేయట్లేదా? భయం ఎందురా సార్, చుట్టూ సిరియా దేశపు సైనికులు సార్ అంటే. అప్పుడు ఎలీషా చేసిన మాట ఏంటంటే, తలపైకైతే, దేవా వీడు కళ్ళు తెరు, దేవా వీడు కళ్ళు తెరు అంటే. గెహాజీ అప్పుడుదా కళ్ళు మూసుకున్నాడా? తెరిసే ఉన్నాడు. మీరు పాట పాడతారు కదా, ఓపెన్ మై ఐస్ అనేసి, అది కళ్ళు మూసుకొని పాడతారు, కళ్ళు తెరిచి పాడతారా? అంటే మిమ్మల్ని అంటలేదు, మీరు నా కళ్ళు తెరువు ప్రభాని కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారు. ఇంకేం తెరవాలి అంటే, మీరు అడుగుతుంది ఈ కళ్ళు తెరవమని కాదు, ఈ కళ్ళు తెరవమని.
సో గెహాజీ చుట్టూ చూసినప్పుడు, దేవా ఇటు కళ్ళు తెరు ప్రభా అంటే అటు చూస్తాడు. చూస్తే జరిగింది ఏంటంటే, ఇక్కడ సిరియా దేశపు సైనికుడు ఉంటాడు. ఈ సిరియా దేశపు సైనికుడికి కరెక్ట్గా 2 అడుగులు ముందు అగ్నిరథం ఉంది. ఈ అగ్నిరథం ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఈ చుట్టూ అగ్నిరథాలు ఉంటే ఎలీషా కనబడ్డాయి, కానీ గెహాజీకి ఏం కనబడ్డాయి? సిరియా దేశపు సైనికులు కనబడ్డాడు. అందుకే వాడు భయపడ్డాడు, ఈయన కూలుకున్నాడు. ఆయన భయపడ్డాడు, ఈయన కూలుకున్నాడు. కళ్ళు తెరు ప్రభా అని. ఇప్పుడు జాగ్రత్త వినండి. డోతాన్ అనే ఊర్లో ఎలీషా మీదకి సిరియా దేశపు సైనికులు పంపిస్తే దేవుడు అగ్నిరథాలు పంపించి కాపాడాడు. అదే డోతాన్లో సొంత అన్నలు యోసేపుని గుంట్లో పడేసి, అదే యోసేపుని మిద్యానీలకు అమ్మేసి ఐగుప్తు దేశాన్ని పంపిస్తే దేవుడు చేతులు కట్టుకొని ఉన్నాడు. మీకు ఏది బాగా నచ్చుద్ది? ఎలీషానా లేకపోతే యోసేపా? మనలో ప్రతి ఒక్కళ్ళు కోరుకుంది ఏంటి తెలుసా? ఎలీషాని తప్పించినట్లు దేవుడు నన్ను తప్పిస్తే ఖతర్నాక్ ఉంటుందని. అయితే ఎలీషాని తప్పించడం అనేది ఒక ప్రాజెక్ట్, యోసేపుని ఐగుప్తు దేశానికి పంపించడం అనేది ఇంకొక ప్రాజెక్ట్. మీకు అర్థమైందా? కాబట్టి మన జీవితంలో వచ్చినటువంటి సమస్య దేవుడు వాడుకోవడానికి ఒక అవకాశం. సమస్యలు కూడా వాడుకుంటాడా? ఎందుకు వాడుకోడు? సమస్యలు కూడా వాడుకుంటాడు. ఇక్కడ సమస్యను వాడుకున్నాడు. యోసేపుని అమ్మేశారు. యోసేపుని అమ్మేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి. అంటే దేవుడు ఆయన తోడుగా లేడా? ఉన్నాడు, ఆయనతో తోడుకున్నాడు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు కష్టాలు ఉన్నాయి, మీకు శ్రమలు ఉన్నాయి, మీకు బాధలు ఉన్నాయి. మన జీవితంలో శ్రమలు కష్టాలు 3 కారణాలతో వస్తాయి. 3. ఒకటి, మనం తప్పు చేస్తే వస్తాయి. పాపం చేస్తే వస్తాయి. రెండోది, మన భద్రత కోసం వస్తాయి. అంటే మనం పాపంలో పడిపోకుండా ఉంచడానికి దేవుడు సమస్యను తీసుకురావచ్చు. మూడోది, మన జీవితంలో పైకి తీసుకెళ్ళటానికి వస్తాయి. 3 వాటికి బైబిల్లోంచి ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. దావీదుకి సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చింది? ఎంతో ప్రేమగా బెత్షెబాకి కొడుకు పుడితే వాడికి జబ్బు వచ్చింది. వాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎందుకు సార్ దావీదు కొడుకు చచ్చిపోయాడు? పైగా దావీదు ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు చచ్చిపోయాడు అంటే, దావీదుకు బుద్ధి రావడానికి చంపేశాడు. దావీదుకు బుద్ధి వచ్చింది. ఆడు చచ్చిపోయిన తర్వాత అప్పుడు దేవుడు నాకు బుద్ధి తీసుకొచ్చాడు. నీకు తప్పు చేస్తే వచ్చిన సమస్యకి ప్రభువు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే మంచిది, అక్కడితో సెటిల్ అయిపోతాయి. రెండోది, భద్రత కోసం సమస్యలు వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు భక్తుడికి జబ్బు వచ్చింది. ఎందుకు వచ్చింది? పౌలు ప్రార్థన చేశాడు, ప్రభా ఈ జబ్బు తీసేయి అంటే, నేను తీయను. ప్రభా నేను ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కడికి స్వస్థ వస్తుంది. అవును, మరి నాకు రాకపోతే బాగోదు, పర్లేదు, నేను తీయను. ప్రభా ఇది అస్సలు బాగలేదు, అందరికీ స్వస్థత వచ్చినా రాబోదు, పర్లేదు, ఉన్నాయి. ఎందుకు? ఏం లేదు, అది లేకపోతే 2 సమస్యలు. ఏది లేకపోతే? జబ్బు లేకపోతే. ఏంటి ఆ 2 సమస్యలు? ఒకటి, నిన్నే ప్రజలు దేవుడు అనుకుంటారు. అవునా, వద్దు. రెండోది, నువ్వే ఉప్పొంగిపోతావు. నువ్వు ఉప్పొంగిపోకుండా ఉండటానికి, ప్రజలు నిన్ను దేవుడని కొలవకుండా ఉండటానికి నీకు ఈ జబ్బు నేనే పెట్టించా. ఒకవేళ నాకున్న సమస్య దేవుడు అనుమతిస్తే వచ్చింది అన్నప్పుడు ఇక నీకు టెన్షన్ ఎందుకు ఉంటుంది? నీకెందుకు టెన్షన్ ఉంటుందండి? అసలు ఉండదు. ఇది 2వ కారణం. 3వ కారణం ఏంటంటే, మొదటి నువ్వు పాపం చేయలా, రెండోది నువ్వు పాపంలోకి వెళ్ళేదేం కాదు, అయినా సమస్య రావచ్చు. ఇది కొద్ది మందికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఒక మోడల్ చేయడానికి, వాళ్ళని ఇంకో స్థాయికి తీసుకెళ్ళడానికి, ఉదాహరణకి యోసేపుకి వచ్చినట్లు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు యోసేపుని. యోసేపుకి వచ్చినటువంటి సమస్య తాను పాపం చేస్తే వచ్చింది కాదు, తన భద్రత కోసం వచ్చింది కాదు. ఎందుకని వచ్చింది? తన ప్రధానమంత్రి చేయడానికి. ఈ సమస్య రాకపోతే ప్రధానమంత్రి అవుతాడైనా? అవడు. నీ జీవితంలో వచ్చినటువంటి సమస్య నిన్ను పైకి తీసుకెళ్ళడానికేమో, నీ జీవితంలో వచ్చినటువంటి కష్టం పైకి తీసుకెళ్ళడానికేమో. ఉదాహరణకి దేవుడు అబ్రాహాం దగ్గరికి వచ్చి, నీకు ఒక్కడే కొడుకున్నాడు కదా అని నా కోసం బలి అంటే, తండ్రికి ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. కానీ వెళ్ళాడు, అలాగే కొండ మీదకి వెళ్ళాడు, బలి ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. ఆగో, దేవుడు అబ్రహాంకి ఆ రోజు ఒక డిగ్రీ ఇచ్చాడు, విశ్వాసులకు తండ్రి. ఇంకెవరికి ఇవ్వరా ఈ డిగ్రీ? నీ ఒక్కడికే. గెలిచాడు, పైకి వెళ్ళాడు. మీ జీవితంలో వచ్చినటువంటి సమస్య ఏదైనా నిరుపయోగమైంది కాదు. దేవుడు ఆశీర్వాదాల ద్వారా మనతో మాట్లాడతాడు, కష్టాల ద్వారా ఇంకా గట్టిగా మాట్లాడతాడు ఆయన. గుర్తుపెట్టుకోండి అది.
సమస్యల ద్వారా దేవుడు ఎక్కువ గట్టిగా మాట్లాడతాడు. చాలామంది జీవితాలు బాగుపడింది కష్టాలలో. చాలామంది సమస్యల మధ్యన దేవుడిని తెలుసుకోగలిగారు ఎక్కువగా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, నీ జీవితంలో ఉన్న కష్టాలు అవి లేవన్నట్లు చాప కింద తోసేద్దు. 2, వాటిని బట్టి దేవుడిని తిట్టొద్దు. 3, అవి ఎందుకు వచ్చాయని నువ్వు నిరాశలోకి వెళ్ళిపోవద్దు.